ఢిల్లీకి దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ రాత్రి 10:30 వెళ్లనున్నారు. అమిత్ షాతో సమావేశం కానున్నారు. అయితే ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. ఫడ్నవీస్తో పాటు సీఎం పదవి ఆశిస్తూ ఉన్న ఏక్నాథ్ షిండే ఈ సమావేశంలోనే దీనిపై చర్చించనున్నారు. అయితే ఈ సమావేశంలో మహారాష్ట్ర సీఎం ఎవరు అనే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రాజు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజు, మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు అనే దానిపై ప్రస్తుతానికైతే ఉత్కంఠ వీడలేదు. సమావేశం నిర్వహిస్తున్నట్టు మనకు సమాచారం. రాత్రి 10:30 అమిత్ షాతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా భేటీ తర్వాత? ఎస్ రఫీ, వాస్తవానికి ఇక సమయం లేదు. ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నటువంటి స్టేజ్కి మహాపంచాయతీ చేరుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహారాష్ట్రలో మహాయుతి ప్రభంజనంతో గెలుపొందింది. కానీ ఇప్పుడు రేపటితో మహారాష్ట్రకు ఉన్నటువంటి ఈ అసెంబ్లీ గడువు పూర్తి కానుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే దాని మీద మహాయుతి తుది నిర్ణయం తీసుకోవాలి. రేపు ముఖ్యమంత్రిగా ఎవరో ఒకరు ప్రమాణ స్వీకారం చేయాలి. ఎందుకంటే సమయం లేదు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈరోజు రాత్రి 10:30 కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంలో కీలక సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఇప్పుడు మహారాష్ట్రలో కీలక నేతలుగా ఉన్నటువంటి ముఖ్యులు కూడా ముగ్గురు హాజరు కాబోతున్నారు. ఆ ముగ్గురు అంటే ఒకరు దేవేంద్ర ఫడ్నవీస్, తను బీజేపీకి ముందుండి నడిపించారు. అతను ముఖ్యమంత్రి రేసులో కూడా మొదట ఉన్నటువంటి వ్యక్తి. ఇక తర్వాత షిండే సేన నుంచి ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ ఏదైతే శరద్ పవార్ పార్టీని చీల్చి బయటకు వచ్చినటువంటి ఎన్సీపీ అజిత్ పవార్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. సరిగ్గా 10:30 కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఈ సమావేశం ఉండబోతుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఎవరికి ముఖ్యమంత్రి పదవి ఇస్తారు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఏంటి, దాంతోపాటు ఎవరెవరికి అంటే బీజేపీ ముఖ్యమంత్రి పదవి తీసుకుంటే ఆ తర్వాత ఏక్నాథ్ షిండేకి సంబంధించి కావచ్చు, లేదంటే అజిత్ పవార్కి సంబంధించినటువంటి పార్టీలకు ఏ పదవులు ఇస్తారు, వాళ్ళకి ఇచ్చేటటువంటి అస్యూరెన్స్ ఏముండబోతుంది అనేది కూడా చాలా కీలకంగా మారుతుంది. వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మహారాష్ట్రలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఎమర్జ్ అయింది. సో ఖచ్చితంగా బీజేపీకే ఈ ముఖ్యమంత్రి ఛాన్స్ ఉంటుందనే దాని మీద చర్చ జరుగుతుంది. కానీ బీజేపీ అగ్రనేతల ప్లాన్ ఎలా ఉంది, వాళ్ళ ఆలోచన ఏంటి అనేది మాత్రం ఇప్పటి వరకు బయటికి రాలేదు. సో ఈ ముగ్గురు నేతలు సైతం స్పష్టంగా చెప్తున్నారు, మహాయుతి కలిసి బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరిగాక ఒక నిర్ణయం బయటకు వస్తుందని చెప్తున్నారు. అదే సమయంలో అజిత్ పవార్ అయితే ఇక ముఖ్యమంత్రి రేసు నుంచి వెనక్కి తగ్గారు. తను దేవేంద్ర ఫడ్నవీస్కే మద్దతు ఇస్తున్నారనే విషయాన్ని స్పష్టంగా ప్రకటన కూడా చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి పోరంతా కూడా దేవేంద్ర ఫడ్నవీస్ అండ్ ఏక్నాథ్ షిండేల మధ్య ఉందని చెప్పుకోవచ్చు. కానీ బీజేపీ అగ్రనాయకత్వం ఏం ఆలోచిస్తుంది, ఏక్నాథ్ షిండేను ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏ విధంగానైతే ఉన్నారో ఆయన్ని కంటిన్యూ చేస్తూ మహారాష్ట్రలో కొంత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, శివసేనకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వాటి విషయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తారా, లేదంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి ఈ బీజేపీ తనే ముఖ్యమంత్రి పదవిని తీసుకుంటూ ఏక్నాథ్ షిండేకు మరొక అవకాశాన్ని అంటే ఉప ముఖ్యమంత్రి కానీ, లేదంటే తను ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ఉప ముఖ్యమంత్రిగా తాను చేయలేని అనుకుంటే అవసరమైతే కేంద్ర రాజకీయాల్లోకి తీసుకురావడం, కేంద్ర ప్రభుత్వంలో ఆయనకు సరైనటువంటి పోర్ట్ఫోలియో ఇచ్చే అంశం మీద కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోపక్క నిజంగా దేవేంద్ర ఫడ్నవీస్కే ఇక్కడ ఛాన్స్ ఇస్తారా అనే దాని మీద కూడా ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. దేవేంద్ర ఫడ్నవీస్ గనక ఛాన్స్ ఇవ్వకుండా కొత్త వాళ్ళకి ఇస్తే దేవేంద్ర ఫడ్నవీస్ ను కూడా ఢిల్లీకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ జాతీయ రాజకీయాల్లో ఆయనకు కొంత ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది, లేదంటే కేంద్ర కేబినెట్లో పోర్ట్ఫోలియో ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఏదేమైనా అమిత్ షా నివాసంలో జరిగేటటువంటి సమావేశం తర్వాతే ఈ మహా సీఎం పదవికి సంబంధించినటువంటి అంశంపైన ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రఫీ, థాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.